బీజేపీ పార్టీ నిన్న మోడీ గారు రాజస్థాన్లో చెప్పిన మాట ఎంత ఘోరంగా మాట్లాడారు, ఎంత విషయం చిమ్మే మాటలు మాట్లాడారు మోడీ గారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారట. ఇది ఎక్కడ భాష, ఇది ఎక్కడి ద్వేషం? ఎందుకని ఏ మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు మోడీ గారు? రాజస్థాన్లో మాట్లాడిన మాటలు మోడీ గారు విషం చిమ్మే మాటలు, ద్వేషాన్ని నింపే మాటలు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా తీరు మార్చుకోలేదు. బీజేపీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. అదే మాటలు మళ్ళీ ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఎంత దారుణంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని, అసూయను ఎన్ని నింపుతూ, ఎంత విద్వేషాన్ని నింపుతూ మంగళసూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఏ మంగళసూత్రాలు మోడీ గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోత్రా ఘటనలో ఎన్ని మంగళసూత్రాలు తెగాయి మోడీ గారు? సమాధానం చెప్పాలి. మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈయన మాట్లాడేది ప్రజల శ్రేయస్సు గురించి, ఎప్పుడూ ఆలోచన లేదు ప్రజల గురించి. మోడీ గారికి దమ్ముంటే ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. మేము ఇది చేశాము, మాకు ఓట్లేయండి అని అడగాలి. మోడీ గారికి దమ్ముంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడే సంవత్సరానికి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మోడీ గారు ప్రధానమంత్రి అయి. అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. మన రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి? 1 కోటైనా వచ్చాయా? 10 లక్షలైనా వచ్చాయా? 1 లక్ష అయినా వచ్చాయా? దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు. ఏం చెప్పాడు మోడీ గారు? రైతులకి ఆదాయం దుగనం చేస్తామన్నాడు, డబుల్ చేస్తామన్నాడు. అయిందా అన్న? రైతులకు ఆదాయం డబుల్ అయిందా? అప్పులు లేని రైతు ఉన్నాడా ఈరోజు? దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు. ఇవన్నీ చెప్పరు కానీ మన రాష్ట్రానికి ఏమో 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ. 10 సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల క్రితం రావాల్సింది మన రాజధాని, 10 సంవత్సరాల క్రితం రావాల్సింది మన పోలవరానికి డబ్బులు. ఇవన్నీ ఏవి చేయకుండా ఈరోజు విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో ప్రేమను నింపే మాటలు, సోదర భావాన్ని నింపే మాటలు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఒక ఋషిలాగా ఒక యజ్ఞం చేస్తూ 7,000 కిలోమీటర్ల పాదయాత్రను ఐక్యత కోసం చేసిన వాడు రాహుల్ గాంధీ గారు అయితే, ఇలా విషాన్ని, ద్వేషాన్ని నింపే మాటలు మాట్లాడేవాడు మోడీ గారు. ఎవరికి ఓటేస్తారో, ఎవరు ప్రధాని కావాలో మీరే నిర్ణయించుకోండి. మన రాష్ట్రంలో అయితే మోడీ గారు ఇంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క చంద్రబాబు గారేమో మోడీ గారితో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో అదే మోడీతో ఒక అక్రమ పొత్తు పెట్టుకున్నాడు, ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు. ఇద్దరే దొందే. ఎవరికి ఓటేసినా మళ్ళీ అది బీజేపీ ఖాతాలోకే పోతుంది. చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రమే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన సంవత్సరాల ప్రత్యేక హోదా అని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, అక్కను, చెల్లిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. రైతులు ఎలా ఉన్నారు? బిడ్డలు ఉద్యోగాలు వస్తున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి యుగంలో, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు.